బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా రివర్స్ గేర్ అనే ఒక ఫన్నీ టాస్క్ తో కొనసాగిస్తారు నాగార్జున. ఇక ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ చేసే సందడి, వాళ్ళు పంచే ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది ప్రోమో మొత్తం కూడా. ఇక ఆ ప్రోమో సంగతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోమో ఓపెన్ షాట్ లో నాగార్జున అవినాష్ ని అక్కడ ఏం పెట్టారో చూడమంటారు. ఇక ప్రైజ్ మనీకి పైన ముసుగు వేసి దానిపైన డోంట్ టచ్ అని రాసి ఉంటుంది. అవినాష్ హడావుడి పడుతూ అది తీసి చూస్తాడు. దానిపైన డోంట్ టచ్ అని రాసి ఉంటే ఎందుకు టచ్ చేసావు, టచ్ చేయకుండా తీయాలంటూ నాగార్జున అంటారు. టచ్ చేయకుండా తీయాలా, అయితే ఇంకా ఊదే తీయాలంటూ ఇలా ఊదుతా ఉంటే సీజన్ మొత్తం అయిపోతుంది సార్ అంటూ కామెడీ చేస్తాడు. ఇక దాని తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ పేరే రివర్స్ గేర్. ఇక ఈ టాస్క్ లో ఒక ర్యాండమ్ సాంగ్ ప్లే అవుతుందని, ఆ ర్యాండమ్ సాంగ్ కి థీమ్ ని నేను సెట్ చేస్తానని, దానికి అనుగుణంగా మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నాగార్జున అంటారు. అలా మొదటిగా డ్రంకర్ థీమ్ అయితే అవినాష్ అండ్ విష్ణుప్రియకి ఇస్తాడు నాగార్జున. నిజమేలే చెబుతున్నా నేనేమైనా, నా ప్రాణం నీదంటున్నా అంటూ సాగే పాటకి అచ్చం తాగుబోతులాగా ఇద్దరు డాన్స్ వేస్తారు. వెళ్ళకే వదిలెళ్ళకే అంటూ నువ్వు వెళ్ళిపోతున్నావేంటి అవినాష్ అంటూ నాగార్జున అడగ్గా, అంటే నేను తాగున్నాను కదా సార్, ఎక్కడుందో అంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాను సార్ అంటూ చెప్తాడు అవినాష్. ఇక ఆ తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్లకి పులి డాన్స్ వేయాలని టీమ్ ని సెట్ చేస్తారు నాగార్జున. ఇక నిఖిల్ అండ్ గౌతమ్ ఇరగదీస్తారు పులి డాన్స్. ఇక వీళ్ళకి నంది కొండ వాగుల్లోన ఆ పాటనైతే ప్లే చేస్తారు. ఈ పులి డాన్స్ వేసే క్రమంలో గౌతమ్ మధ్యలో డిప్స్ కొడతాడు. దానికైతే హౌస్ మేట్స్ అందరూ కూడా పడి నవ్వుతారు. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ, గౌతమ్ మధ్యలో పులి డాన్సులు ఆ డిప్స్ ఎందుకు చేసావని అడగ్గా, వాళ్ళు రోడ్డు మీద డిప్స్ కొడుతున్నట్టుగా ఒక మూమెంట్ చేస్తారు సార్, అందుకని అలా చేశాను సార్ అంటాడు గౌతమ్. ఇక దాని తర్వాత బెల్లి డాన్స్ థీమ్ ని అవినాష్కి ఇస్తారు నాగార్జున. త్యాగం అంటే నీదేలే అమ్మా జేజమ్మ అంటూ అరుంధతి సినిమాలోని పాట ప్లే చేస్తారు నాగార్జున. ఆ పాటకి అవినాష్ వేసే బెల్లి డాన్స్ స్టెప్పులకి ప్యూర్ ఫన్ కంటెంట్ అయితే జనరేట్ అయింది. చూడ్డానికైతే భలే కామెడీగా అనిపించింది. ఇక ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ, అవినాష్ నీకు బాగా అలవాటు ఉందనుకుంటా అని అడగ్గా, చూశాను సార్, నేను సినిమాల్లో ఎక్కువగా చూశాను సార్ అంటూ చెప్పుకు వస్తాడు. బాగా అలవాటు ఉంది సార్ ఇతనికి ఈవెంట్స్ లో అని చెప్తుంది విష్ణుప్రియ. లేదు సార్, అలా ఏం లేదు సార్ అంటాడు అవినాష్. అర్థమవుతుంది అవినాష్ ఈవెంట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉందని అని అంటాడు నాగార్జున. లేకపోతే ఇంత బాగా అస్సలు చేయలేవు అని అంటారు. అక్కడితో ప్రోమోకి అయితే ఎండ్ కట్ అయితే పడుతుంది. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో, ఈ ఫనీ టాస్క్ మీకు ఎలా అనిపించిందో, ఈ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారని మీకు అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి.